Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో మెయిన్ డిస్కషన్ చేసుకునేది హాల్ టికెట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్కి వచ్చేసాయి. నార్మల్గా అయితే 22కి రావాల్సింది, అంటే ఈరోజు రావాల్సింది దాదాపుగా నిన్న నైటే మనకి అందుబాటులోకి వచ్చేసాయి. ఇంతకుముందు బిఫోర్ కొన్ని డేస్కి ముందు చాలామంది ఈ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేసి కన్ఫ్యూజన్గా చాలామంది గందరగోళానికి లోనయ్యారు. దాని గురించి నా సబ్స్క్రైబర్స్కి చెప్పుకునే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను వీడియో పెట్టి ఖచ్చితంగా జరగబోతుందనే చెప్పాను. ఏది కూడా మనకి షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ అవ్వదు, ఖచ్చితంగా జరుగుతుంది అని నా సబ్స్క్రైబర్స్కి క్లారిటీ ఇవ్వడము నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇచ్చాను. సో అదే జరిగింది యాక్చువల్గా అయితే. ఎందుకంటే నార్మల్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ప్రతిదీ కూడా డిసిషన్స్ జాగ్రత్తగా తీసుకుంటుంది, ప్రతి ఒక్కరిని కూడా మైండ్లో పెట్టుకొనే తీసుకుంటుంది. సో అలాగే ఏదైతే ఇంతకుముందు కమిట్ అయిన డేట్స్ ఏదైతే ఉందో అదే డేట్స్కి ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ కన్ఫామ్గా కండక్ట్ చేయాల్సిందే సార్ అని చెప్పారు. ఎస్, అలానే జరుగుతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి 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 ఇప్పుడు ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్కి జరుగుతుందో లేదో అని కన్ఫ్యూజ్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీరందరూ కూడా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నందుకు. అయితే ఈ షెడ్యూల్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఎగ్జామినేషన్స్ వచ్చేసి 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి, అంటే నెక్స్ట్ మంత్ 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 20 వరకు ఉంటుంది మనకి ఎగ్జామ్స్ అనేది, 20 వరకు ఉంటుంది అనమాట. అయితే దీంట్లో ఇంతకుముందు నాకు కొంతమంది కమెంట్ చేశారు, సార్ ఎగ్జామ్స్ అనేది ఫస్ట్ ఎస్జిటి వాళ్ళకు ఉంటుందా లేకపోతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉంటుందా అని చెప్పేసి. అది ఎప్పుడు కూడా స్కూల్ అసిస్టెంట్కి లాస్టే కండక్ట్ చేస్తూ ఉంటారు, అది మనందరికీ తెలిసిందే. కాబట్టి వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ లాస్ట్ ఫస్ట్ అంటే నీకు మహా అంటే ఒక 4-5 డేస్ తేడా వస్తుంది అంతే. ఈ 4-5 డేస్కి నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నీ టైంలోనే లేదు అసలు. యాక్చువల్గా అయితే నీ టైం ఎక్కడ దాకా 3 దాకే, అంటే 2 దాకే నీ టైము. 3 తర్వాత ఎప్పుడు వచ్చినా నీకు అది బోనస్ లాగా అనమాట. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాదు, లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్స్ట్రాగా బోనస్ లాగా కూడా కాదు, అది జస్ట్ లక్ అంతే. ఫస్ట్ మనము నేర్చుకున్నదంతా కూడా ఎగ్జామ్ రాసేస్తే మనకు కూడా బ్రెయిన్ అనేది స్ట్రెస్ లెవెల్ నుంచి ఫ్రీ అవ్వచ్చు అనమాట. సో అయితే డైలీ 2 సెక్షన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ వచ్చేసి 9:30 నుంచి, ఎర్లీ మార్నింగ్ 9:30 నుంచి 12 PM వరకు ఉంటుంది, అంటే మధ్యాహ్నం 12 PM వరకు ఉంటుంది. అండ్ 2:30 నుంచి మనకి 5 వరకు సెకండ్ సెక్షన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి అనమాట. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మనకి అక్టోబర్ 3rd నుంచి 5th వరకు, అంటే ఎస్జిటి వాళ్ళకి కాదు, 3rd నుంచి 5th వరకు మనకి భాషా పండిట్ వాళ్ళకి, అంటే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఫస్ట్ ఎవరు వాళ్ళు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ ఈ పండిట్స్ ఉంటారు. వీటన్నిటికీ కూడా మనకి 3rd నుంచి 5th వరకు ఫస్ట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ అక్టోబర్ 6th నుంచి 14th మార్నింగ్ సెక్షన్ వరకు, 6th స్టార్ట్ అవుతుంది. అండ్ 14th మార్నింగ్ సెక్షన్ వరకు కూడా మనకి ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం అవుతుంది. సో ఎస్జిటి వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. సో మళ్ళీ మనకి 12th వచ్చేసి హాలిడే ఉంది, ఎందుకని మనకి ఫెస్టివల్ ఉంది కదా, దసరా. సో ఫెస్టివల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజైతే హాలిడే వచ్చింది. సో 14th మార్నింగ్ సెక్షన్ వరకు కూడా మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అండ్ 14th ఆఫ్టర్నూన్ సెక్షన్ నుంచి 19th వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అనమాట. ఓకేనా. సో 14th నుంచి 19th వరకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరగబోతున్నాయి. సో ఇది మొత్తం ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఏమో లాంగ్వేజ్ మెథడ్స్, తర్వాత వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి, అండ్ తర్వాత వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. సో ఇవన్నీ కూడా మనకి డేట్స్ అనేది రావడం జరిగింది. సో మీకు ఏ డేట్ వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత మనకి ఇనిషియల్ కీ వచ్చేసి October 4 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఏ రోజు మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ రోజు జరిగిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ డే ఇనిషియల్ కీ అనేది వస్తూ ఉంటుందన్నమాట. మనకి ఫైనల్ కీ వచ్చేసి మాత్రము October 27వ తారీఖు వస్తుందన్నమాట. ఫైనల్ కీ వచ్చేసి అక్టోబర్ 27న వస్తుంది. అండ్ మనకి ఫైనల్ రిజల్ట్ అంటే టెట్కి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి నవంబర్ 2వ తారీఖు వస్తుంది.
నవంబర్ 2వ తారీఖు మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టుగానే ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో అందరుగా బీ ప్రిపేర్డ్గా ఉండండి, ఎగ్జామ్స్ బాగా రాయండి అందరూ కూడా. సో ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి రివిజన్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. ఏది కూడా కొత్త విషయాలు నేర్చుకోవద్దు. ఆల్రెడీ మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో అదంతా కూడా జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రతి సబ్జెక్ట్ కూడా. అండ్ మార్క్స్ పరంగా వచ్చేసి మన ఛానల్లో నేను ఏదైతే కమిట్ అయ్యానో ఆ కమిట్మెంట్ ప్రకారంగా నా సబ్స్క్రైబర్స్కి నేను ఇచ్చిన మాట అంత సిలబస్ మ్యాక్సిమం టెట్ వరకు కంప్లీట్ చేస్తానని చెప్పాను. దాదాపుగా కంప్లీట్ చేశాను. లాస్ట్ ఆల్జీబ్రా అయితే రన్నింగ్లో ఉంది. ఆల్జీబ్రా ఇంకా 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి, అన్నీ అయిపోయాయమ్మా. 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 టాపిక్స్ ఎగ్జాక్ట్లీ ఒక 2 డేస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. అంటే ఓవరాల్గా అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి మీకు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కావాలంటే చూడండి, రేపు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకే అర్థమవుతుంది. మనకి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ క్వశ్చన్స్ ఒకసారి చూసి నేను చెప్పింది ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఇంత ఈజీగా గుర్తుపెట్టుకున్నందుకు మీకు మంచి మార్క్స్ వస్తాయి, రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అనమాట. టెట్ సిలబస్ అయిపోయినంత వరకు మాత్రమే కాదు, నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి మెయిన్ మనకు ఉంటుంది. ఆ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ 9th పిన్ టు పిన్ అండ్ 10th క్లాస్కి పిన్ టు పిన్, ఈ 2 క్లాసెస్కి పిన్ టు పిన్ ఖచ్చితంగా మ్యాథ్స్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన దాంట్లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి టెట్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. అండ్ 9th 10th రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ కూడా కొన్ని చెప్పుకున్నాము. అండ్ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా డిఎస్సికి ఏదైతే ఉంటాయో అవి కూడా నేను టెట్ అయిపోయిన వెంటనే ఖచ్చితంగా సిలబస్ అనేది అవి కూడా మనము ఖచ్చితంగా చెప్పుకుందాము. అండ్ దాని మీద కూడా ప్రాక్టీస్ టెస్టులు మళ్ళీ డైలీ టెస్టులతో పాటు ప్రాక్టీస్ టెస్టులు కూడా కండక్ట్ చేస్తాను. అవి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే దాదాపు సిలబస్ కంప్లీట్ అయిపోయింది, కొంచెమే కాబట్టి సిలబస్ ఉండేది. ఆ సిలబస్ చెప్పుకొని డైలీ టెస్టులు పెట్టడం, ప్రాక్టీస్ టెస్టులు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం, ఇదంతా కూడా మనకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందుబాటులో ఉంటుంది. సో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే జాయిన్ అయితే మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా డైలీ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ. సో ఆ డైలీ టెస్టులు రాయాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా మన సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ అయ్యారు అంటే మాత్రము మీకు ఖచ్చితంగా డైలీ టెస్టులు రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మీరు రాసుకుని ఎగ్జామ్స్కి రాయడానికి వెళ్ళినప్పుడు చాలా వరకు రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రమే మనం కండక్ట్ చేయడం జరుగుతుంది, వేరే ఎక్కడ కూడా కండక్ట్ చేయము. ఓన్లీ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో మాత్రమే మనము కండక్ట్ చేస్తాం అనమాట. కాబట్టి జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. అండ్ ఫైనల్గా కూడా మీరు టెట్లో కూడా బాగా రాయాలి అండ్ అందరికీ మంచి స్కోర్ రావాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.